విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలం కాకలపల్లి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన సుమారు 25 నుంచి 30 కుటుంబాల మహిళలు అంబేద్కర్ కూడలిలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. విద్యుత్ అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అక్రమంగా ఇళ్లలోకి చొరబడి విద్యుత్ కనెక్షన్లను ఎక్కడికక్కడ తొలగించారని ఆరోపించారు. విద్యుత్ అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తూ పట్టపగలు నడి ఇళ్లలోకి విద్యుత్ సిబ్బంది చొరబడడం ఇంతవరకు న్యాయమని అన్నారు. ఒక్కసారిగా అధికారులు ఇళ్లలోకి రావడంతో మహిళలు ఆందోళన చెందామని తెలిపారు. మాకు ఫ్రీ కరెంట్ అని చెప్తూనే ఇండ్ల విద్యుత్ వైర్లను తొలగించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అధికారులు చేసిన చర్యలకు వ్యతిరేకంగా మంతని కూడలిలో ఆందోళన చేపట్టారు. మంతని ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకొని రహదారిపై బైఠాయించిన మహిళలను శాంతింపజేశారు. దోషేసి తీయకండి సార్, కరెంట్ కట్ చేయకండి, నేను తీగ అని నేను కరెంట్ తీగ పట్టుకున్నా సార్. 2 చేతులు నన్ను దోషేసి తీగ ముక్కలు ముక్కలు చేసి ఏం చేసుకుంటావో చేసుకో అని అంటాడు సార్. నన్ను 5గురు వచ్చారు సార్. టప్పటప్పుడు ఏనంగులు ఆనంగానే వస్తారు సార్. చెప్ప ఏనంగులు ఆనంగానే వస్తారు, టప్పటప్పు వస్తారు. కరెంట్ వల్ల ఎవరు అసలు ఈ మధ్యాహ్నం ఎందుకు వచ్చిందని అడిగినా సార్. ఆటలు ఎక్కడ చెప్పుకో చెప్పుకో, మీరు దొంగల ఆనూర పట్టవాటి ఇలా చిరు పిల్లలు ఇలా 2 సంఘాలు ఇంటికాడు ఉంటారు, దొంగల ఆనూర మీరు కరెంట్ వాళ్ళు కాదని అన్నా సార్. అంటే మేము దొంగలమా అని ఒకడు ముసి నవ్వుతాడు. అంటే దొంగలమా ఇక్కడ చెప్పుకుంటావో చెప్పుకో అని అన్నారు. కట్ చేసేస్తారు. కరెంట్ ఫ్రీయే కదా, ఎందుకంటే ఫ్రీ కరెంట్ అని మేము అడిగినాం సార్. ఫ్రీ కరెంట్ అంటే మా పొట్టల మీద కొడతారు. మీరు రేషన్ కార్డు ఉన్న వాళ్ళు లక్షాధికారులు మా పొట్టల మీద కొడతారు. ఇంటికి ఒక గంటకి 1000 రూపాయల బిల్లు కట్టాలమ్మా కంపల్సరీ. మీరు అయినా మీరు కడతలేరు, మా పొట్ట మీద కడతారు అని అంటే మీకు గవర్నమెంట్ జీతాలు ఇస్తలేరా అని నేను అడిగిన సార్. అడిగితే ఏమంటారు అని అంటే గవర్నమెంట్ జీతాలు ఇస్తే మీరు కట్టకుంటుంటారా? మీరు